అయ్యో పాపముల్లా ఈ సమాజం చల్లగుండా ఈ సమాజానికి అసలు ఏమైందో ఎట్లయిందో కానీ ఇగో కాకి పిల్ల కాకికే ముద్దు ఎవల పిల్ల వాళ్ళకే ముద్దు అంటారు కదా. అట్లాంటిది ఇప్పుడున్న సమాజంలో అయితే ఆడపిల్ల అంటే చాలు ఎట్లా పడితే అట్లనే తీసేస్తున్నారు, ఎట్లా పడితే అట్లనే చేస్తున్నారు. ఇక వాళ్ళను భూమి మీదనే లేకుండా చేస్తున్నారు. ఇదేమన్నా పద్ధతేనా చెప్పుర్రి? అయినా ఆర్థిక పరిస్థితి బాగలేనప్పుడు పిల్లలను ఎందుకు కనాలే? మన సంతోషం కోసం పిల్లలను కానీ వాళ్ళ పానాలను ఎందుకు తీయాలి చెప్పుర్రి? అబ్బబ్బబ్బబ్బబ్బా ఈ ముచ్చట ఒక్కసారి నేను ఇన్ననులా ఇంటే నా మనసు చెలించిపోయి కళ్ళెంబటి పట్ట పట్ట నీళ్ళు గారినాయి. గట్లుంటుంది ఈ ముచ్చట ఇంటే. అసలు ముచ్చట ఏంటంటే ఇగనులా ఒక తల్లి ఏం చేసింది తెలుసా? ఆ తల్లి తానానికని లోపలికి పోయినా అని నటించి వాళ్ళ బిడ్డను ఆ బకెట్లో వేసి నీళ్లు పోసింది. ఇక నీళ్లు పోసి ఏం చేసింది? పాపం చిన్న పిల్ల కదా, ఈత రాదేం రాదు. 14 రోజుల గుడ్డు, ఇంకా 14 రోజుల గుడ్డునైతే ఉచితార్థంగా అన్యాయంగా ఎట్లా చేసి చంపిందో చూడుర్రి. అయినా నీకు పెంచరాకపోతే లేకపోతే నీకు చూసుకోరాకపోతే వేస్ట్గా పిల్లలను ఎందుకు కనాలి చెప్పుర్రి? నాకు అర్థం కాదు. ఇగో ఇదంతా చేసి నటించుకుంటా ఏమని చెప్తాను ఎరికేనా? ఇగో నేను స్నానానికి లోపలికి పోయి వచ్చేసరికి పిల్ల బకెట్లో పడ్డది అని చెప్తుంది. అయినా 14 రోజుల పిల్ల అంబాడుతుందా, నడుతుందా, బకెట్ దగ్గరికి పోతుందా? బకెట్ దగ్గరికి పోయినా కూడా ఎగిరి ఆ బకెట్లో పడుతుందా చెప్పుర్రి? ఇగో నిజంగా సమాజానికి ఏమైందో తెలియదు కానీ ఇగో తమిళనాడు నుంచి అయితే ఈ హైదరాబాద్కు పొట్టకూటి కోసం వచ్చిర్రు. పొట్టకూటి కోసం వచ్చిన ఇద్దరు భార్యాభర్తలు ఆర్థిక పరిస్థితి బాగలేదని చెప్పేసి వాళ్ళ భర్త కట 2 కిడ్నీలు ఫెయిల్ అయినాయట. ఇక 2 కిడ్నీలు ఫెయిల్ అయినాయి కానీ మరి పిల్లలను కనుడైతే ఆపిర్రా చెప్పుర్రి? గట్లాంటిది పసి పిల్ల అసలు ఈ ప్రపంచాన్ని అసలు చూసిందో లేదో కూడా తెలియదు. 14 రోజులకే గంతటి అఘాయిత్యానికి పాల్పడుతుంది కదా తల్లి. నీ అంతా పుణ్యాత్మరాలు ఉంటుందో లేదో ఈ సమాజంలో. ఇగో ఈ ముచ్చట నేను చెప్పుడు కాదుల్లా, ఒక్కసారి మీరు చూస్తే మీకే అర్థమవుతుంది. లోకం తీరు లోకం పోకడ ఎడిపోతున్నదో ఏం అర్థమవుతలేదులా. ఎందుకంటే సమాజంలో ఆడోళ్ళకైతే అసలు ఇంత కూడా రక్షణ లేకుంటేనే పోతుంది. ఆడోళ్ళకే కాదులా, చిన్న పసి గుడ్డులకు కూడా అసలుకే రక్షణ లేకుండా పోతుంది. అయినా మనం పెంచలేనప్పుడు మనము ఎందుకు కానాలి చెప్పుర్రి? గట్లాంటిది ఒక తల్లి 14 రోజుల పసికందునైతే బకెట్లల్లో నీళ్లు పోసి మరి తల్లే హతమార్చిందట. చూసిర్రా? ఇకనులా బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి ఉన్నాడు కదా, గదేనులా కేటీ రామారావు సారు. ఇక ఈ సార్ అయితే అసెంబ్లీలోనైతే చెడుగుడు ఆడుకుంటానని చెప్పొచ్చు. ఎందుకంటే ఇగో మన తెలంగాణ రాష్ట్రాన్ని మనమే బదనాం చేసుకుంటున్నాము. ఇక దానికి ముఖ్య కారణం ఏంటిదంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఇగో లేకపోతే మీరు కట్టే అప్పెంత, మీరు బయటికి జనాలకు చెప్పే అప్పెంత చెప్పుర్రి? అసలుకైంది మీరు 2,750,000 కోట్ల రూపాయలనైతే అప్పు కడుతున్నారు. కాకపోతే మీరు 6,000 కోట్లు 7,000 కోట్లని మంచిగా ఉన్న తెలంగాణను ఎందుకు గిట్లా బదనాలు లేపుతారు చెప్పుర్రి? సీఎం గారు గట్లనే డిప్యూటీ సీఎం గారు అని సార్ అయితే నిలదీసుకుంటా లెక్కల పత్రము కాగితము చూపించుకుంటా కడిగి పారేస్తున్నాడు పొరి ఒక్కొక్కరు. ఒక ముచ్చట మీరు కూడా వినాలి కదా మరి. అసలు గిట్లాంటి నాయకుల వల్లనే తెలంగాణ మొత్తం బదనాల పాలవుతున్నది. అప్పులు కట్టేది ఒకటైతే చెప్పేది మరొకటి. ఇగో అసలు వడ్డీలు ఎట్లా కడుతున్నారు, ఏ విధంగా కడుతున్నారు, ఎన్ని రూపాయలు కడుతున్నారు ఎరికేనా అనుకుంటా కేటీ రామారావు సార్ అయితే మస్తు గరమవుతున్నాడులా. అసలు వడ్డీ కలుపుకొని ప్రతి నెలకు 2,750 కోట్ల అప్పు అయితే కడుతున్నది ప్రభుత్వం. కాకపోతే మీరు జనాలకు చెప్పేది, మీడియాకు చెప్పేది ఎట్లా చెప్తున్నారో ఎరికేనా? 6,000 కోట్ల రూపాయలు 7,000 కోట్ల రూపాయలు మేమైతే కడుతున్నాము, మా కాంగ్రెస్ పార్టీ కడుతున్నది అని డిప్యూటీ సీఎం గట్లనే సీఎం మంత్రులు సుతం అంటున్నారు. ఇక మన రాష్ట్రాన్ని మనమే గింత బదనం ఎందుకు చేసుకుంటాం చెప్పురి అని లెక్కపత్రాలతో సహా కేటీ రామారావు సార్ అయితే చెప్తున్నాడులా. రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది, కాదు చెప్తున్నది. మొత్తం తెలంగాణ ప్రభుత్వం ప్రతి నెల అప్పులకు అసలుకు గడుతున్నది 1,093 కోట్లు. నేను చెప్పేది 24-25 ఇయర్. ప్రతి నెల వడ్డీలు గడుతున్నది 1,662 కోట్లు. 2 కలిపితే అసలుకు వడ్డీకి 2 కలిపితే మొత్తం అయ్యేది 2,755 కోట్లు. 2,755 కోట్లు. కానీ ముఖ్యమంత్రి గారి నుంచి మొదలు పెడితే, డిప్యూటీ సీఎం గారి నుంచి మొదలు పెడితే ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్కరు మన రాష్ట్రాన్ని మనమే బదనాం చేసుకునేటట్టు 6,500 కడుతున్నాం, 7,000 కడుతున్నాం, అప్పులు కట్టంగా ఏం మిగులుతలేదు అని వాళ్ళందరికీ నేర్పిస్తే ఇది కరెక్టే అధ్యక్ష? నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష, దేశంలోనే బెస్ట్ డెట్ మెచ్యూరిటీ ప్రొఫైల్ ఉన్న రాష్ట్రం నాది కాదు అధ్యక్ష. ఇది
Handbook of Statistics on Indian States 2024. I would like to refer Honorable Deputy Chief Minister to this. మహిళలకైతే మల్లొక మలకనైతే ఇగో బంగారం ధరలు చూస్తే షాకింగ్ అవుతుందరంట. ఎందుకంటే మొన్నటిదాకానైతే కూసంత తగ్గిన బంగారం ధర ఇగో ఇవాళ చూసుకుంటేనైతే ఆకాశాన్ని అంటినాయట. ఇక మరి అట్లుంటుంది మరి బంగారంతో, ఒకప్పుడేమో తగ్గుతుంది, ఒకప్పుడేమో పెరుగుతుంది. ఇక కొనేటోళ్ళే జరంత చూసి కొనాలి, జరంత జాగ్రత్తగా కొనాలి. ఎందుకంటే బంగారం ధర తగ్గినప్పుడు కొంటేనే అందం సందం ఉంటుంది. ఇక పెరిగినాక మనం ఏం కొంటాం చెప్పురి. అందుకనే ఓ పారి చూసుకోరి మహిళలు. ఇవాళనైతే శుక్రవారం కదనులా. శుక్రవారం అంటే ఏంటిది? అమ్మవారికి ప్రత్యేకమైన రోజు. ఇక అట్లాంటి రోజు అయితే ఇవాళ బంగారం ధరలు ఎట్లున్నాయో ఎరికైనా ఈ తెలంగాణ రాష్ట్రంలో కాదు అక్కడక్కడ చూసుకుంటే ఈ క్రమంలో అయితే ఇవాళ బంగారం ధరలు అయితే ఆకాశాన్ని అంటినాయని చెప్పాలి. ఇగో నిజముల్లా నేను చెప్పేది తాజాగా హైదరాబాద్లో చూసుకుంటే 22 క్యారెట్ల బంగారం ధరకైతే రూపాయి పెరిగింది. 10 గ్రాముల ధరకైతే 83,360 అయితే ఉన్నది. 24 క్యారెట్ల బంగారము గ్రాముకు రూపాయి పెరిగి 10 గ్రాముల ధర ఎట్లున్నదో ఎరికేనా 89,850 అయితే ఉన్నదిలా. షేర్ చేయుర్రి, లైక్ చేయుర్రి, సబ్స్క్రైబ్ చేయుర్రి, మర్చిపోకుండా గంట సింబల్ అయితే ఒత్తురులా.